Welcome learners. This is Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. ఇప్పుడు ఈ వీడియో లెక్చర్లో మనము ఈ ప్రైమరీ డేటా డెఫినేషను, మెథడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. మనకు ముఖ్యంగా ఈ స్టాటిస్టిక్స్ అంటేనే మనకు డెఫినేషన్ ఏమి, ది స్టాటిస్టిక్స్ ఈజ్ ఎ సైన్స్ ఆఫ్ కలెక్షన్, క్లాసిఫికేషన్, అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ న్యూమరికల్ డేటా అని మనం దాన్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ కలెక్టింగ్ న్యూమరికల్ డేటా, ఆర్గనైజేషన్, ప్రజెంటేషన్ అండ్ అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఇవన్నీ స్థాయిల్లో జరగాలి. దాన్ని సేకరించాలి, ఒక పద్ధతిలో అమర్చుకోవాలి. మనం పట్టికల రూపంలో, పటాల రూపంలో, రేఖాచిత్రాలు, చిత్రపటాల రూపంలో మనము దాన్ని ప్రదర్శించగలగాలి దత్తాంశాన్ని. ఆ తర్వాత దాన్ని విశ్లేషించాలి. విశ్లేషించిన తర్వాత మనం ఒక నిర్ణయాలు అనేది తీసుకుంటాం అన్నమాట. అందుకోసమే ఈ ప్రైమరీ డేటా కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీని స్టాటిస్టిక్స్ అప్లికేషన్స్ ఏముంటాయంటే, ప్రభుత్వాలు ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ప్రభుత్వాలకి ఏ స్కీము మనం ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా ముందు దానికి సంబంధించిన దత్తాంశం అనేది అవసరమవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు దత్తాంశాన్ని, స్టాటిస్టిక్స్ని ఉపయోగించుకుంటారు. బిజినెస్ పీపుల్ యూజ్ చేసుకుంటారు, వ్యవసాయదారులు యూజ్ చేసుకుంటారు. వ్యవసాయంలో మనం విద్యలో ఉపయోగించుకుంటాము. అదేవిధంగా వైద్య శాస్త్రంలో కూడా ఈ దత్తాంశాన్ని సేకరించడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అప్లికేషన్స్ ఇవి. ఇప్పుడు ఈ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ అంటే దత్తాంశాన్ని సేకరించే దాంట్లో మనము ముఖ్యంగా ఫార్ములేషన్ ఆఫ్ ది ప్రాబ్లం, మనకు ఏమి ఫార్ములేషన్ అనేది చేయాలి. ఇప్పుడు నేను ఈ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 2026 వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి ఒక గైడెన్స్ ఇద్దామని అనుకున్నాను. దానికోసము నేను ఒక మెయిల్ క్వశ్చనీర్ పెట్టాను మీకు. కాబట్టి నా ఉద్దేశం ఏమి, ఇక్కడ పిల్లలకి మనము ఏదైనా గైడెన్స్ ఇవ్వాలి. నేను అందరికి ఇవ్వాలనుకున్నా, ఎవరు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళందరికీ ఇద్దాం అనుకున్నాను. కాబట్టి దాని ప్రకారం నేను ఒక క్వశ్చనీర్ పంపించాను. దాన్ని కూడా తర్వాత స్టేజ్లో చూద్దాం. మన ఆబ్జెక్టివ్ ఏమి, అది క్లియర్గా నిర్ణయించుకోవాలి. ఎక్కడి నుంచి దత్తాంశము వస్తుంది అనేది నిర్ణయం తీసుకోవాలి. మనము ఈ క్వశ్చనీర్స్ కానీ, షెడ్యూల్స్ కానీ డిజైన్ చేసుకోవాలి. వాటి లక్షణాలు, వాటి యొక్క సలక్షణాలు, దుర్లక్షణాలు అవన్నీ కూడా తర్వాత చూస్తాము. తర్వాత చేసిన తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళి ఆ సర్వే చేయాలి. దాన్ని ఆర్గనైజ్ చేయాలి. ఒక ఎన్యూమరేటర్స్ని అపాయింట్ చేసుకొని, ఇవన్నీ కూడా స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్లో భాగం. సేకరించిన దత్తాంశాన్ని మనము ఎక్సెల్ షీట్లో కానీ వీటిల్లోనే ఇచ్చి వాటిని అనాలసిస్ చేయాలి. ఆ తర్వాత మనము ఇట్లా అనాలసిస్ చేసిన దాన్ని ప్రజెంట్ చేయగలగాలి. ఇది స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్లో ఉండే స్టెప్స్ అనమాట. ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ చూద్దాము. డెఫినేషన్ ఆఫ్ డేటా చూద్దాము. డేటా అంటే ఇది సింగులర్గా వాడతారు, ప్లూరల్గా కూడా వాడుతూ ఉంటారు. ఇది డేటమ్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. సంథింగ్ గివన్, అది ఏదో ఒకటి ఇచ్చేది అని. మనకు డేటా ఏమి ఇస్తుంది? సమాచారాన్ని ఇస్తుంది. ఒక నిజ జీవితాల సంబంధించిన సత్యాలను ఇస్తుంది. ఇది ఫ్యాక్ట్స్ ఫర్ అనాలసిస్ని డేటా అనేది ఇస్తుందన్నమాట. ఇక్కడ టైప్స్ ఆఫ్ డేటా: ప్రైమరీ డేటా, ప్రాథమిక దత్తాంశము, ద్వితీయ దత్తాంశము, క్వాంటిటేటివ్ డేటా, క్వాలిటేటివ్ డేటా. ఇది కొలవగలిగే దత్తాంశం అనమాట. క్వాంటిటేటివ్ టెక్నిక్స్, క్వాంటిటేటివ్ డేటా. ఇది క్వాలిటీ పరంగా ఉంటుందన్నమాట. ఇది ఒక చలరాశి, మనం దీన్ని కొలవగలుగుతాము, దీన్ని వర్గీకరించగలుగుతాం. క్వాలిటేటివ్ అంటే క్లాసిఫై చేయగలుగుతాం, అంతేగాని అది ఒక క్వాలిటీ పరంగానే ఉంటుంది. అది మేలు, ఫిమేలు, లేదంటే రిలీజియన్ను, ఇట్లాంటివి మనము క్లాసిఫై చేయగలుగుతామే కానీ వాటిని కొలవలేము ఇంత అని చెప్పేసి. అదే మనకు హైటు, వెయిటు, ఈల్డు లాంటివి, ఎత్తు, బరువులు, ఇవన్నీ కూడా మనం కొలవచ్చు కదా. ఇప్పుడు పెట్రోల్ అనేది లీటర్లలో కొలుస్తాం, అలాగనమాట. ఇప్పుడు ప్రైమరీ డేటా డెఫినేషన్ చూద్దాము. ఇట్ ఈస్ ది ఫస్ట్ హ్యాండ్ డేటా. ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళు స్పెసిఫిక్ పర్పస్ కోసం దాన్ని కలెక్ట్ చేసుకుంటారు. ఇది ఒరిజినల్గా ఉంటుంది నేచర్లో, ఎందుకంటే ఏ పర్పస్ కోసం వాళ్ళు సొంతంగా కలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఇది ఒరిజినల్ ఇన్ నేచర్. దీని లక్షణాలు ఏముంటాయంటే, ఇది అంతకుముందు ఎప్పుడు కూడా పబ్లిష్ అయ్యి ఉండదు, మ్యానిపులేటెడ్గా ఉండదు, ఒకదాన్ని తీసుకొని వచ్చి ఇంకొకటిగా మార్పు చేయడం అనేది ఉండదు. ప్రైమరీ డేటా మోర్ రిలయబుల్, ఎక్కువ నమ్మదగినదిగా, నిజంగా ఉండేదిగా ఉంటుందన్నమాట. ఇది విలువైనది కూడా.
ప్రాథమిక దత్తాంశము మోర్ వ్యాలిడ్. దాన్ని బేస్ చేసుకొని మనం డెసిషన్స్ తీసుకోవచ్చు. మన గవర్నమెంట్స్ డెసిషన్ తీసుకోవచ్చు, ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో డెసిషన్ తీసుకోవచ్చు, హెల్త్ ఫీల్డ్‌లో డెసిషన్ తీసుకోవచ్చు, ఫార్మర్స్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ప్రైమరీ డేటాని బేస్ చేసుకొని. ఎందుకు? అది వాళ్ళ సొంత అవసరాల కోసం వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు కాబట్టి. దీనికి సైంటిఫిక్‌గా వ్యాలిడిటీ ఉంటుంది. ఒక సిస్టమాటిక్ మనము ఈ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషను ఫ్రమ్ ది డిజైనింగ్ ఆఫ్ ది సర్వే మనము ఆర్గనైజేషను, ఆ తర్వాత దాని అనాలిసిస్, ప్రెజెంటేషన్ వరకు సైంటిఫిక్‌గా జరుగుతుంది కాబట్టి, ఇది సైంటిఫిక్‌గా ఉంటుంది. ఇది లాజికల్‌గా ఉంటుంది. లాజికల్‌గా ఉన్నప్పుడు మనకది నిలవగలుగుతుందనమాట. ఎందుకు ఇలా జరిగింది అనేది చూడగలుగుతుంది. ట్రస్ట్ వర్తీగా ఉంటుంది. దీనికి జెన్యూన్ డేటా అనమాట. ప్రైమరీ డేటా అనేది ఒక జెన్యూన్ డేటా. ఇది బయాస్ అంటే పక్షపాతం లేకుండా ఉంటుంది. బయాస్ అంటే ఆహ్, పక్షపాతం. అన్‌బయాస్డ్ అంటే నిష్పక్షపాతం అనమాట. అన్‌బయాస్డ్‌గా ఉంటుందిది. లెస్ బయాస్. తక్కువ బయాస్ ఉంటుంది. మనము ఆ ఎన్యూమరేటర్సు వాళ్ళు గేదర్ చేసే వాళ్ళు బయాస్ వచ్చిందంటే ఇంక మనం ఏం చేయలేం దాన్ని. కానీ తక్కువ బయాస్ ఉంటుంది. హై అక్యురసీ. ఎక్కువ అక్యురేట్‌గా ఉంటుందనమాట. బెటర్ డెసిషన్స్ దీన్ని బేస్ చేసుకొని మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఇక్కడ ప్రైమరీ డేటా కలెక్ట్ చేసేదానికి మెయిన్ సోర్సెస్ ఏమున్నాయి? ఇక్కడ మనం మామూలుగా 4 మెథడ్స్ చెప్పుకుంటూ ఉంటాము. డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్, ఇండైరెక్ట్ ఓరల్ ఇన్వెస్టిగేషన్, మెయిల్డ్ క్వెషనీర్ మెథడ్, షెడ్యూల్స్ సెంట్ త్రూ ఎన్యూమరేషన్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఈ ప్రైమరీ డేటా అంటే అబ్జర్వేషన్. ఫస్ట్‌ది అబ్జర్వేషన్ మెథడ్ అంటారు. తర్వాత ఇంటర్వ్యూ మెథడ్. తర్వాత క్వెషనీర్ ప్రశ్నావళిని వాళ్ళకి మెయిల్ ద్వారా పంపించడం ద్వారా లేదా మనం వాట్సాప్‌ల ద్వారా గానీ ఏ రకంగా అయినా వాళ్ళకి చేర్చి దాని ద్వారా తీసుకోవడం. షెడ్యూల్స్ ద్వారా షెడ్యూల్స్ అనేది ఖచ్చితంగా ఎన్యూమరేటర్సే ఫిల్ చేయాలి దాన్ని. క్వెషనీర్ అనేది ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళు కూడా ఫిల్ చేయొచ్చు. ఇంకా వేరే వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ వారంటీ కార్డ్స్. మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు మనకు వారంటీ కార్డ్ ఉంటుంది కదా! ఆ వారంటీ కార్డు ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడే ఒక ఈ డివైస్‌ని నేను వారంటీ కార్డు మీరు దాంట్లో రిజిస్టర్ చేసుకోండి అని చెప్పి అన్నారు వాళ్ళు. రిజిస్టర్ చేసుకోగానే నా డేటా వాళ్ళ దగ్గరికెళ్ళిపోయింది. ఎవరు కొన్నారనే డేటా ఉంది. ఏ డేట్‌లో కొన్నారనే డేటా ఉంది. అది వాళ్ళ కంపెనీకి ప్రైమరీ డేటా అవుతుందనమాట. అలాగే కన్జ్యూమర్ ప్యానెల్స్. మన కన్జ్యూమర్స్ సమూహాలు కొన్ని ఉంటాయి. ఏదైనా ఇప్పుడు అపార్ట్మెంట్‌లో ఉంటారు కదా! వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏముందనేది తెలుస్తుంది. కన్జ్యూమర్స్ ప్యానెల్స్ ద్వారా కూడా ప్రైమరీ డేటా మనం కలెక్ట్ చేయొచ్చు. మెడికల్ మెకానికల్ డివైజెస్. మెకానికల్ డివైజెస్ అంటే మనం ఆధార్‌కి బయోమెట్రిక్ సిస్టమ్ పెడతాం కదా! మనం పెట్టంగానే మన ఫింగర్ అక్కడికి వెళ్ళి ఆ డేటా వాళ్ళకి గ్యాదర్ అవుతుందనమాట. మనం మెకానికల్ డివైజెస్ ద్వారా తీసుకునే డేటా. ఇప్పుడు కెమెరాల ద్వారా తీసుకుంటున్నారు. కెమెరాలు అక్కడక్కడ ఇన్‌స్టాల్ చేసేస్తున్నారు. అందులో నుంచి వచ్చే సమాచారం ఏ వెహికల్ మనకు ఎంటర్ అవుతా ఉంది, ఏ వెహికల్ ఎండ్ అవుతా ఉంది అనేది కూడా అదొక డేటా. ఆ డేటా అనేది ప్రైమరీ డేటా అనమాట. ఆ తర్వాత ప్రొజెక్టివ్ టెక్నిక్స్. ఎవరైనా స్పృహ లేనప్పుడు వాళ్ళ ద్వారా మన సైకలాజికల్ పద్ధతుల ద్వారా మనము డేటా వాళ్ళ దగ్గర తీసుకున్నామంటే అది కూడా ప్రైమరీ డేటాననమాట. అది ప్రొజెక్టివ్ టెక్నిక్స్ ద్వారా తీసుకునే డేటా. కాబట్టి ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. టైప్స్. ఇప్పుడు ఈ అబ్జర్వేషన్ మెథడ్ ఉంది కదా! ఒక్కొక్కటిగా దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అవి చూద్దాము. ఇక్కడ ఈ అబ్జర్వేషన్ మెథడ్‌లో స్ట్రక్చర్డ్, అన్‌స్ట్రక్చర్డ్. మనము ఒక సిస్టమాటిక్‌గా గాని మనము డేటా గ్యాదర్ చేశామంటే అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇప్పుడు నేను మీకు క్వెషనీర్ మోడల్ చూపిస్తాను. మెయిల్డ్ క్వెషనీర్ వచ్చినప్పుడు మనము ఫస్ట్ ఏమి గ్యాదర్ చేయాలి? వాళ్ళ యొక్క పేరు, ఆ వివరాల వయసు వరకు ఒక రకమైందనమాట. ఆ తర్వాత మనం ఇంకొంచెం లోతుగా వెళ్ళి వాళ్ళ ఆహ్, ఈ ఈ కోచింగ్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషను. అలాగా వాళ్ళకి ఈ కోచింగ్‌లో ఎంత అనుభవం ఉంది? 4 స్టెప్పులుగా నేను దాన్ని కలెక్ట్ చేశాను. అది స్ట్రక్చర్డ్. అలా కాకుండా మనము ఎట్లంటే అట్లా అడిగామంటే అది అన్‌స్ట్రక్చర్డ్ అవుతది. పార్టిసిపెంట్, నాట్ పార్టిసిపెంట్. ఇప్పుడు డైరెక్ట్‌గా నా దగ్గర తీసుకునే వాళ్ళు ఉండొచ్చు. లేదంటే ఎవరైనా థర్డ్ పార్టీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయకుండా కూడా మనకు దత్తాంశం అనేది అందించొచ్చు. కంట్రోల్డ్, అన్‌కంట్రోల్డ్ ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ మెథడ్‌లో. మెరిట్స్ ఏమున్నాయి? ఇక్కడ ఏమి బయాస్ అనేది ఉండదు. నిష్పక్షపాతంగా మనకు డేటా వస్తుంది. రియల్ బిహేవియర్ ఏముందో రెస్పాండెంట్స్ యొక్క రియల్ బిహేవియరు మనకు తెలుస్తుంది. అది కరెంట్ డేటా. ఇప్పుడు వర్తమానంలో ఉండే దత్తాంశం మనకు ఈ అబ్జర్వేషన్ మెథడ్ ద్వారా వస్తుందనమాట. కానీ దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటుంది. లిమిటెడ్ ఇన్ఫర్మేషనే దీంట్లో వస్తుంది. ఎందుకంటే అబ్జర్వ్ చేసి మనం దాంట్లో నోట్ చేయాలి కాబట్టి. ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ రిజల్ట్. ల లాస్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ ఇవన్నీ డీమెరిట్స్. డిఫికల్ట్ కంట్రోల్, లిమిటెడ్ స్కోప్ అనమాట. ఎక్కువ స్కోప్ మనకు ఇందులో అబ్జర్వేషన్ మెథడ్‌లో ఉండదు. తర్వాత ఇంటర్వ్యూ మెథడ్‌కెళ్దాం. ఇంటర్వ్యూ మెథడ్ ఏమంటే ఇది పర్సనల్‌గా మనం ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. అంటే వ్యక్తిగతంగా వెళ్లి కలిసి ఇంటర్వ్యూ మెథడ్ ద్వారా మనం
ఎవరి దగ్గర నుంచి అయితే సమాచారం కావాలో వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకోవచ్చు. ఫోన్ల ద్వారా ఫోన్లు చేసి సమాచారం తీయొచ్చు. ఇప్పుడు ఇంటరాక్టివ్ వాయిస్ మెసేజెస్ వస్తున్నాయి కదా! ఏదైనా ఒక ఐటెమ్‌కి సంబంధించి మీరు అవును, కాదు చెప్పండి అని వస్తున్నాయి కదా! ఇవి కూడా ఇంటర్వ్యూ మెథడ్ లాగే. ఫోకస్డ్‌గా ఉంటుంది ఇది. ఫోకస్డ్‌గా ఉంటుంది. తర్వాత క్లినికల్‌గా మనము ఇంటర్వ్యూ మెథడ్ ద్వారా క్లినికల్‌గా కూడా తీసుకోవచ్చు. నాన్ డైరెక్టివ్ మెథడ్‌లో కూడా తీసుకోవచ్చు. ఇన్ని రకాలుగా మనము ఇంటర్వ్యూ మెథడ్‌లో ఉంటుందండి. దీని లక్షణాలేమి? ఫేస్ టు ఫేస్ మనము వాళ్ళని రెస్పాండెంట్స్‌ని ఫీల్ అవ్వచ్చు. వెర్బల్ రెస్పాన్స్ ఉంటుంది. కరెక్ట్‌గా మనం ఈ ఇచ్చే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో అబ్జర్వ్ చేసి, వాళ్ళు ఇచ్చేది కరెక్టా? కాదా? వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? లేదా? అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనకు కొన్ని పథకాలు ఇచ్చేదాని కోసం వాళ్ళొచ్చి ఎంక్వైరీ చేసుకునేటప్పుడు, వీళ్ళు ఈ పథకాలకు నిజంగా అర్హుడా? లేదా? అనేది అబ్జర్వేషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చనమాట. ఇంటర్వ్యూ మెరిట్స్, డీమెరిట్స్. మెరిట్స్ ఏమంటే మనకు ఇన్ డెప్త్ డేటా వస్తుంది. ఇది మనకు ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. మోర్ అక్యురేట్. సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ కూడా మనము ఇంటర్వ్యూ మెథడ్‌లో అడిగేటప్పుడు కొంత సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. దీంట్లో కొన్ని డీమెరిట్స్ ఉన్నాయి. ఇది కొంచెం ఖర్చవుతది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి తీసుకొని రావాలి. టైమ్ కన్స్యూమింగ్. బయాస్ అనేది కొంతవరకు పాసిబుల్‌గా ఉంటుంది. రిక్వైర్స్ ట్రైనింగ్. మనం ఎన్యూమరేటర్స్‌కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పంపించితే గాని ఇంటర్వ్యూ మెథడ్‌లో మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. ఇక్కడ క్వెషనీర్ మెథడ్. క్వెషనీర్ మెథడ్ అంటే మెయిల్డ్ క్వెషనీర్ మెథడ్. ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. మనము సర్వేలలో వాడుతూ ఉంటాం దీన్ని. ఓపెన్ ఆర్ క్లోజ్ ఎండెడ్‌గా ఉంటాయి. ఓపెన్ క్వెషన్స్, క్లోజ్ ఎండెడ్ క్వెషన్స్‌గా ఉంటాయి. టైప్స్ ఏమంటే దీంట్లో కూడా స్ట్రక్చర్డ్, అన్‌స్ట్రక్చర్డ్, డిస్క్విస్డ్ అనేది మనకు ఇక్కడ ఉంటుందన్నమాట. తర్వాత నాన్ డిస్క్విస్డ్‌గా. ఇన్ని రకాలుగా మనకు ఈ క్వెషనీర్ అనేది ఉంటుంది. ఇక్కడ క్వెషన్స్ ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్ మనకు ఫ్రీ రెస్పాన్స్ ఇచ్చే వాళ్ళకి మీరు ఓపెన్ ఎండ్ క్వెషన్ ఇచ్చాము కాబట్టి మరి ఏ రకమైన రెస్పాన్స్ ఇచ్చినా మనం తీసుకుంటాం. డీటెయిల్డ్ ఆన్సర్‌లు వాళ్ళు ఇవ్వచ్చనమాట ఇక్కడ మనకు. ఇక్కడ మనం అడిగే ఇంటర్వ్యూలో వాటిలో డైకోటమస్ అవునా? కాదా? జరిగిందా? జరగలేదా? మేలా? ఫిమేలా? లేదా సర్వైవా? లేదా డిసీజ్డా? ఇలాగా మనము డైకోటమస్ అంటే ఏదైనా ఒకటి అడిగినప్పుడు దానికి రెండే చాయిస్ ఇచ్చామనుకోండి. యెస్ ఆర్ నో అలాగా. అది రెండే చాయిస్ ఉంటే దాన్ని డైకోటమస్ అంటారు. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ కూడా మనం అడగొచ్చు. అంటే మెనీ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఈజీ టు అనలైజ్. ఈ మల్టిపుల్ చాయిస్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడు దాన్ని ఈజీగా అనలైజ్ చేయొచ్చనమాట. ఇక్కడ ఈ ఒక క్వెషనీరు డిజైన్ చేసేటప్పుడు దాని యొక్క మంచి లక్షణాలు ఏమంటే, ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషను, టైప్ ఆఫ్ క్వెషన్స్, ఫ్రేజింగ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఆర్డర్‌లో ఉండాలి. ఒక సీక్వెన్స్‌గా ఆర్డర్‌గా ఉండాలి. నంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేటివి లిమిటెడ్‌గా ఉండాలి. బిలో 10, బిలో 5 అలా ఉంటే మనకు కొంతమంది ఏదైనా మేము రిసర్చ్ చేస్తున్నామని చెప్పి 10 పేజీలు పంపిస్తారు. ఆ 10 పేజీలు ఓపిక లేకుండా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేమనమాట. నంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేటివి బిలో 10 అలా ఉండాలనమాట. లేఅవుట్ ఒక నీట్‌గా చూడడానికి ఆ క్వెషనీర్ అనేది చక్కగా డిజైన్ చేసి ఉండాలి. లాజికల్ సీక్వెన్స్ ఉన్నది. మీకు అందరికీ తెలుసు కదా! మీకు పిల్లలు ఎంతమంది అని అడిగిన తర్వాత మళ్ళా పెళ్ళయిందా అని అడగకూడదు. అలాగా లాజికల్‌గా సీక్వెన్స్‌గా ఉండేట్టుగా ఉండాలనమాట. తర్వాత షార్ట్, సింపుల్‌గా ఉండాలి క్వెషనీర్ అనేది. సింపుల్‌గా ఉండాలి. తర్వాత లాజికల్ ఆర్డర్ ఇందాక చెప్పాం. క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఆ క్వెషనీర్ ఫిల్ చేసే వాళ్ళకి ఈ సెక్షను దీనికోసం ఉద్దేశింపబడింది. ఈ ఇన్ఫర్మేషన్ మేము ఇందుకోసం గ్యాదర్ చేస్తున్నాము అనేది వాళ్ళకి క్లియర్‌గా చెప్పాలి. అట్రాక్టివ్ లేఅవుట్ ఉండాలి. యాంబిగ్యూటీ అస్పష్టత ఉండకూడదు. ఆ క్వెషన్ మనం ఇస్తే ఆన్సర్ ఏమవుతుందేమో అని అతనికి కన్‌ఫ్యూషన్ అనేది ఉండకూడదనమాట. టెక్నికల్ టర్మ్స్ ఉండకూడదు. ఇప్పుడు ఈసీజీ అంటే మనకొక మన హార్ట్‌కి సంబంధించిందని ఈసీజీ కనుక్కోగలుగుతారు. ఈఈజీ అన్నామనుకోండి అది మైండ్‌కి సంబంధించిన ఒక ఇదనమాట. అలాగా మనం ఏదో టెక్నికల్ టర్మ్స్ వాడేసామనుకోండి వాళ్ళకి అర్థం కాకుండా దానికి సంబంధించిన సమాచారం రాదు. వాళ్ళ ఎమోషన్‌ని హర్ట్ చేసే వాటివి అనే క్వెషన్‌లు మనం అడగకూడదు. ఇప్పుడు మనోభావాలు అంటున్నారు కదా! మనోభావాలు దెబ్బతినే విధంగా మనము ఎవరిని కూడా క్వెషన్స్ అనేటివి అడగకూడదు. తర్వాత ఈ క్వెషనీర్ మెథడ్‌లో మెరిట్స్, డీమెరిట్స్ తక్కువ ఖర్చవుతది. వైడ్ కవరేజ్ ఉంటది. నో ఇంటీరియర్ బయాస్. డీమెరిట్స్ మనకు రెస్పాన్స్ కొంచెం తక్కువుంటది. ఎవరైతే రెస్పాన్స్ అవుతారో వాళ్ళే మనకు ఇవ్వగలుగుతారు. ఓన్లీ చదువుకున్న వాళ్ళు మాత్రం రెస్పాన్స్ ఇవ్వగలుగుతారు. మనం అడిగిన దాన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకొని మిస్‌ఇంటర్‌ప్రిటేషన్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. లాస్ట్‌ది షెడ్యూల్ మెథడ్. ఈ షెడ్యూల్ డెఫినిషన్ ఏమంటే ఈ షెడ్యూల్ అనేది, క్వెషనీర్ అనేది 2 గూడా సెట్ ఆఫ్ క్వెషన్స్ డిజైన్డ్ ఫర్ ఎ పర్టిక్యులర్ సర్వే. కానీ ఇక్కడ షెడ్యూల్ అనేది ఎవరైతే ఎన్యూమరేటర్ ఉంటారే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని దగ్గర ఇన్ఫర్మేషన్ అడిగి దీన్ని ఫిల్ చేస్తారు. ఫిల్డ్ బై ఎన్యూమరేటర్. డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది రెస్పాండెంట్స్‌తో. దీని లక్షణాలు ఏమంటే అక్యురేట్ డేటా వస్తుంది. సూటబుల్ ఫర్
ఇల్లిటరేట్ ఆల్సో. మన సెన్సస్ జరుగుతుంది కదా! ప్రతి 10 ఏళ్ళకోసారి సెన్సస్. అక్కడ ఎన్యూమరేటర్స్ వెళ్లి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. ఇప్పుడు కొన్ని మెథడ్స్, అదర్ మెథడ్స్ ఉన్నాయి కదా! వారంటీ కార్డ్స్ ఇందాక చూసాము. డిస్ట్రిబ్యూటర్ ఆడిటు, తర్వాత ప్యాంట్రీ ఆడిట్. అంటే డిస్ట్రిబ్యూటర్ ఆడిట్ అంటే ఏమంటే, ఇప్పుడు మన సేల్స్‌మెన్ ఉంటారు కదా! మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు. మ్యానుఫ్యాక్చరర్ రిటైలర్ ద్వారా మనకు మార్కెటింగ్ చేస్తారు. ఎంత స్టాక్ ఉంది? ఎంత మనకు సేల్స్ అవుతాది? ఆ డిస్ట్రిబ్యూటరు ఆడిట్ చేసుకుంటాడనమాట. ఇప్పుడు ఈ రోజుల్లో పెట్రోల్ ఉంది. మీ దగ్గర ఎంతెంత పెట్రోల్ ఉందండి? స్టాక్ ఎన్ని రోజులకు సరిపోతుందనేది డిస్ట్రిబ్యూటర్ ఆడిట్ చేసుకున్నారనమాట. ఈ ప్యాంట్రీ ఆడిట్ అంటే స్వయంగా ఇళ్ళకి వెళ్ళి, మీ ఇంట్లో ఎన్ని సిలిండర్‌లున్నాయి? అవి ఫుల్ అయ్యి ఉన్నాయా? లేదా? అలా చెక్ చేశామనుకోండి, అది ప్యాంట్రీ ఆడిట్ అనమాట. తర్వాత కన్జ్యూమర్ ప్యానెల్. ఇందాక చెప్పాను కదా! కన్జ్యూమర్ల సమూహం నుంచి వస్తుంది. ఈ మెకానికల్ డివైజెస్ అంటే మనకు కెమెరాల ద్వారా, వాటి ద్వారా తీసుకునే సమాచారం. కెమెరాల ద్వారా తీసుకోవచ్చు. వెహికల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మనుషులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా డైరెక్ట్ మనకు ఈ ప్రైమరీ డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రొజెక్టివ్ టెక్నిక్స్ ఆల్రెడీ చర్చించాము. ఇది వాళ్ళ మనకేదైనా ఇన్వెస్టిగేషన్‌లో అవసరమైతే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ప్రమేయం లేకుండా కూడా స్వేచ్ఛగా వాళ్ళు చెప్పేదానికి తీసుకునే మెథడ్స్‌ని ఈ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అంటారు. డెప్త్ ఇంటర్వ్యూస్. ఇప్పుడు మనం సమ్మరైజ్ చేద్దాము. ఈ దీంట్లో మనం ప్రైమరీ డేటా చూసాము. తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్, మెథడ్స్, క్వెషనీర్ డిజైను, తర్వాత టైప్స్ ఆఫ్ క్వెషన్స్, తర్వాత అప్లికేషన్స్ ఇంతవరకు మనం చూసుకున్నాము. మీకు ఇందాక నేను క్వెషనీర్ గురించి చెప్పాను కదా! అది ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. ఇది మనము ఎస్‌విఏ, జీడీసీ, ఏఎస్ఓ గైడెన్స్ రిజిస్ట్రేషన్. ఇక్కడ చూడండి క్వెషనీర్. ఏఎస్ఓ కోచింగ్ ఎన్రోల్మెంట్ అండ్ గ్రాడ్యుయేట్ డేటాబేస్. ఇక్కడ దీని ఆబ్జెక్టివ్ క్లియర్‌గా ఇచ్చాను చూడండి. వాట్ ఈస్ మై ఆబ్జెక్టివ్? టు ఐడెంటిఫై ఎలిజిబుల్ అన్‌ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ది అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఆన్‌లైన్ గైడెన్స్. ఆఫ్‌లైన్ కోచింగ్ ఎవరైనా కాళహస్తి చుట్టుపక్కల వచ్చేట్టుగా ఉంటే మేము కాళహస్తిలో కూడా ఆఫ్‌లైన్ కోచింగ్ ఇస్తామన్న ఆబ్జెక్టివ్ ఇక్కడ క్లియర్‌గా చెప్పాను. తర్వాత వాట్సాప్ జాయినింగ్ లింక్ ఇక్కడ పెట్టాను. తర్వాత చూడండి ఈ నేమ్ అనేదేమి మనకు నేమ్ ద్వారా నుంచి ఇన్ఫర్మేషన్ ఏం రాదు. ఇక్కడ చూడండి జెండర్ మేల్ ఎంతమంది, ఫిమేల్ ఎంతమంది, మొత్తం 52 మందిలో మేల్ ఎంతమంది, ఫిమేల్ ఎంతమంది ఉన్నారో మన దగ్గర డేటా ఉంది. ఈ రెస్పాన్సెస్‌లో అది కూడా తెలుస్తుంది. నేను వీటి గురించి వద్దు మనకు. తర్వాత డిస్ట్రిక్ట్ ఎక్కడి నుంచి వచ్చారనేది మీకు మనము రెస్పాన్సెస్‌లో తెలుస్తుంది. చూద్దాము. మొత్తం త్రూఅవుట్ ఏపీ వచ్చున్నారు. వాట్సాప్ నంబర్ తీసుకున్నాను. వాట్సాప్ గ్రూప్ ఫార్మ్ చేయడానికి. వాళ్ళ మెయిల్ ఐడీలు తీసుకున్నాను. సోషల్ స్టేటస్ తీసుకున్నా. ఇది ఒక సెక్షన్ అనమాట. చూడండి వాళ్ళు వెంటనే గబగబా ఫిల్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ సెక్షన్‌కి వెళ్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తీసుకున్నాను. ఎందుకు? మనకు ఏఎస్ఓ పోస్ట్ ఉండాలంటే స్టాటిస్టిక్స్ మెయిన్‌గా ఒక సంవత్సరమైనా చదివి ఉండాలి. కాబట్టి ఆ డీటెయిల్స్ తీసుకున్నాం అనమాట ఇక్కడ. తర్వాత మేజర్ సబ్జెక్ట్ ఇన్ గ్రాడ్యుయేషను తీసుకున్నాము. మనం స్టాటిస్టిక్స్ చదివారా లేదా మీరు అనేది తెలుసుకున్నాను. చాలామంది నా దగ్గర ఉండే వాళ్ళలో 37 మంది దాకా ఆల్రెడీ ఏబీపీఎస్సీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. స్టాటిస్టిక్స్ వాళ్ళకి ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మనం దాన్ని అనాలిసిస్ కూడా చేసాం. తర్వాత ఎంప్లాయ్‌మెంట్ ఆల్రెడీ మీరు ఏమైనా ఎంప్లాయ్‌మెంట్ చేస్తున్నారా? ఈ ఎగ్జామినేషన్స్ ఏమైనా చదివారా? ఇవంతా కూడా ఇదొక సెక్షన్‌గా తీసుకున్నా. ఎంప్లాయ్‌మెంట్ అండ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్. తర్వాత ఏబీపీఎస్సీ ఎగ్జామినేషన్‌కి ఇదివరకు రాసున్నారనుకోండి, వాళ్ళకి జనరల్ స్టడీస్ అనేది ఎలా ఉంటుందో ఐడియా ఉంటుందన్నమాట. కాబట్టి ఇది కూడా ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. మీరెక్కడన్నా కోచింగ్ తీసుకుంటున్నారా? అనేది కూడా అడిగాము మనం. అలాగా ఇప్పుడు ఇక్కడ చూడండి కోచింగ్ రిక్వైర్మెంట్స్. మీరు ఆన్‌లైన్‌లో తీసుకుంటారా? కొంతమంది మాకు అవసరం లేదండి. మాకు యూట్యూబ్ లెసన్స్ చాలా అన్నారు. మేము ఆన్‌లైన్‌లోనే తీసుకుంటాం. మేము వాడికి రాలేము అన్నారు. అలాగా క్లియర్‌గా వీళ్ళందరూ కూడా దీన్ని ఎక్కువ మంది సబ్జెక్టులో ప్రాబ్లమ్స్ ఉంది. మేము అందరూ కూడా 3-4 అవర్స్ మేము ప్రిఫర్ చేస్తాము అని అన్నారు. మనం దీన్ని అనాలిసిస్ చేసి తర్వాత నేను ఈ మీకు గ్రూప్‌లో కూడా షేర్ చేస్తున్నాను కదా! ఇది ఇక్కడ రెస్పాన్సెస్ చూద్దాం. చూడండి మీరు రెస్పాన్సెస్ ఇలా వచ్చాయన్నమాట. మొత్తం 52 రెస్పాన్సెస్ వచ్చాయి. ఎవరెవరు ఉన్నారనేది ఉంది. తర్వాత మనం ఇక్కడ దీంట్లో చూడండి ఇక్కడ మేలు ఎక్కువ మంది 75% మేలు రెస్పాన్సెస్. ఫిమేల్ 25%. ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ బర్త్ 74లో పుట్టిన వాళ్ళు 10 మంది ఉన్నారనమాట. కాబట్టి ఇక్కడ నీట్‌గా ఇచ్చేసింది. చూడండి ఏజ్ గ్రూపు నాకు క్లాసిఫై అయిపోతా ఉంది. ఏజ్ గ్రూపు క్లాసిఫై అయిపోతా ఉంది. కాబట్టి అలాగనమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్ చూడండి చిత్తూరు, కడప, విశాఖపట్నం నుంచి ఎక్కువ మంది ఉన్నారు. నేను ఉండేదేమో ఇటువైపు, వాళ్ళు అటువైపు నుంచి ఆన్‌లైన్ కోచింగ్ ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఆన్‌లైన్ కోచింగ్ అంటే మీరేమంటే నేను ఒక వీడియో పెడతాను.
ఆ వీడియోకి సంబంధించిన కంటెంట్ మీకు షేర్ చేస్తాను. అందులో క్విజ్ పెడతాను. ఇదే ఆన్‌లైను ద్వారా ఇది ఉంటాయి. నంబర్‌లు తీసుకున్నాము, మెయిల్ ఐడీలు తీసుకున్నాము, సోషల్ కేటగరీ, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూడండి ఇక్కడ. బీఏ వాళ్ళు నీట్‌గా ఈ గూగుల్ ఫామ్‌లోనే మనకు వచ్చేసింది. బీకాము ఈ 25% ఉన్నారు. బీఈ, బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఇది ఒక 5.8% ఉన్నారు. బీఎస్సీ వాళ్ళు 28% ఉన్నారు. ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు 36% ఉన్నారు. కాబట్టి మనము మేజర్ సబ్జెక్ట్ ఇన్ గ్రాడ్యుయేషన్ స్టాటిస్టిక్స్ చూడండి, 32% మేజర్ సబ్జెక్ట్ వాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి దీన్ని చూడంగానే నాకు మొత్తము నేను ఏ రకంగా మీకు అవేర్నెస్ కల్పించాలనేది నాకు అర్థమైపోయింది. చూడండి, స్టాటిస్టిక్స్ మెయిన్ సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు ఉన్నారు. ఇయర్ ఆఫ్ పాసింగు దీన్ని చూస్తే తెలిసిపోతుంది. ఎక్కువ సంవత్సరాలు మనకు 2011 నుంచి 2018 మధ్యలో త్రూఅవుట్ 2026 వరకు పాస్ అయిన వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. ఇలాగా కాంపిటేటివ్ ఎగ్జామినేషను అన్‌ఎంప్లాయిడ్ ఎక్కువ మంది ఉన్నారు. 53% అన్‌ఎంప్లాయిడ్ ఉన్నారు. కాబట్టి దాని ద్వారా వీళ్ళకి అంతా కూడా ఏ టైంలో అయినా కూడా మనం కోచింగ్ ఇచ్చినా వాళ్ళు మనకు టైము గ్యాదర్ చేయగలుగుతారు అనేసి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. చూడండి, 73% ఆల్రెడీ ఓ ఓ ఈ వన్ టైమ్ పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి నాకు సులభం అనమాట. వాళ్ళకి ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్ ఎలా రాయాలో తెలుసు. కాబట్టి మనం ఈజీగా ఇచ్చుకోవచ్చు. చూడండి, ముందు రాసిన వాళ్ళు మనకు 60% మంది ఉన్నారు. ఇలాగా మనము ఈ క్వెషనీర్ ద్వారా నాకు ఇంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీన్ని అనలైజ్ చేశాను. ఏ రకంగా నేను స్ట్రాటజీ డిసైడ్ చేసుకోవాలో నేను డిసైడ్ చేసుకున్నాను. నేను మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వగలుగుతున్నానంటే, నేను ఆల్రెడీ ఈ స్వయం అని మనకు పోర్టల్ ఉంది. ఇందులో నుంచి కోర్సులు చేశాననమాట. ఇవన్నీ బయోస్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటికల్ బయాలజీ, స్టూడెంట్ సైకాలజీ, బిజినెస్ స్టాటిస్టిక్స్. ఇందులో నుంచి మనకు క్వెషన్లు తీసుకున్నాను. ఈ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ చూడండి, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అనేది కోర్స్ ఉంది. ఈ కోర్స్ నుంచి మనము ఈ మెటీరియల్ అనేది నేను డౌన్లోడ్ చేశాను. 2024లో నేను ఎగ్జామ్ రాశాను. ఇప్పుడు కూడా మీరు ప్రతి సంవత్సరం కూడా ఇది ఎగ్జామ్ అనేది మనం ఎన్రోల్మెంట్ ఎవరీ జాన్యువరి, జూలైలో జరుగుతూ ఉంటుంది. ఇందులో ఇక్కడ స్టాటిస్టికల్ డేటా, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా, మెథడ్స్, ఫ్రీక్వెన్సీ ఇవి ఫస్ట్ వీక్‌లో వాళ్ళు చెప్పారు. దీంట్లో నుంచి నేను తీసాననమాట. ఇప్పుడు చూడండి, అసెస్మెంట్ కూడా మనకు ప్రతి వీక్ అసెస్మెంట్ అనేది జరుగుతది. ఇక్కడ ఎలాంటి క్వెషన్స్ ఇస్తున్నారో చూడండి. డాష్ హ్యాస్ ఎన్ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ చాయిసెస్. కంటిన్యూయస్ డేటా. కంటిన్యూయస్ డేటాకి ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ చాయిసెస్ ఉంటాయన్నమాట. అలాగే డేటా ఈజ్ ఆఫన్ రెఫర్డ్ టు యాజ్ మెజరబుల్ డేటా. యాక్సెప్టెడ్ ఆన్సర్ ఈజ్ క్వాంటిటేటివ్ డేటా. ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, క్వాంటిటేటివ్ డేటా, క్వాలిటేటివ్ డేటా. మనం మెజరబుల్గా ఉండేది క్వాంటిటేటివ్ డేటా. మీకు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మీకు తెలుస్తుంది, ఒక క్వశ్చను స్క్రీన్ మీద ఒక క్వశ్చనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ఇందాక చెప్తా ఉన్నది ఏం చెప్పాను, ఒక వీడియో ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, దానికి సంబంధించి ఒక క్వశ్చన్. వాట్ ఈస్ ది సిమిలారిటీస్ బిట్వీన్ డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ డేటా? ఇక్కడ డిస్క్రీట్ డేటా అంటే మనం కౌంటబుల్గా ఉండాలి. నంబర్ ఆఫ్ పీపుల్, నంబర్ ఆఫ్ అనిమల్స్ ఇలాగా. కంటిన్యూస్ అంటే హైట్, వెయిట్, ఈల్డ్ అన్నట్టు అనమాట. అప్లై టు న్యూమరికల్ డేటా. ఇది ఒకవేళ సిలబస్లో ఉందా లేదో తెలియదు. కొంతమంది ఫోన్ చేసి, సార్ వాళ్ళు ఎక్కడ ఇస్తున్నారో తెలియడం లేదు సార్ అంటారనమాట. ఇది డేటాలో మన న్యూమరికల్ డేటాకి, మనం కొలవగలిగే డేటాకి వాటికుండే డిఫరెన్స్ అనమాట ఇది. అప్లైస్ ఓన్లీ న్యూమరికల్ డేటా. ఎందుకు? డిస్క్రీట్, కంటిన్యూస్ డేటాలో మనం కంటిన్యూస్ డేటా ఈజ్ నాన్ మెజరబుల్. ఇది న్యూమరికల్కి మాత్రమే ఉపయోగపడుతుంది కంటిన్యూస్ డేటా. అలాగనమాట. ది డేటా విచ్ ఈజ్ క్లాసిఫైడ్ టు కేటగిరీస్ దట్ కెన్ బి ర్యాంక్డ్ యాజ్. ఆర్డినల్గా మనం ర్యాంక్గా చేయగలగాలి. అంటే ఇది వేరే డేటా టైప్స్లో వచ్చేస్తుంది. నామినల్ స్కేలు, ఆర్డినల్ స్కేలు, ఇంటర్వల్ స్కేలు ఇవి వస్తుంది. మనకు ఏదైతే సిలబస్ అప్లికబుల్గా ఉంటుందో వాటిని మాత్రమే తీసుకోవాలి. ఇఫ్ దెర్ ఆర్ క్వశ్చన్స్ దట్ ఆర్ ఇర్రిలెవెంట్ దెన్ ది డేటా కలెక్టెడ్ కెన్ బి ఏమిది యాక్సెప్టెడ్ ఆన్సర్ ఈజ్ టైమ్ కన్జ్యూమింగ్. టైమ్ కన్జ్యూమింగ్ అనేది టైం కన్జ్యూమ్ ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట ఇర్రిలెవెంట్ డేటా ఉంటే. మనం డైకోటమస్ డేటా క్వశ్చన్స్ ఆర్ ఓన్లీ 2 ఆన్సర్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది డిమెరిట్ ఆఫ్ సెకండరీ డేటా? యాక్సెప్టెడ్ ఆన్సర్ ఏమి? సోర్స్ మే కన్ఫ్లిక్ట్ విత్ ఈచ్ అదర్. సోర్సెస్ మే కన్ఫ్లిక్ట్ విత్ ఈచ్ అదర్. ఎందుకు? సెకండరీ డేటాలో మన ప్రైమరీగా మనం తీసుకోవడం లేదు. అది వేరే ఎవరో ఏదో పద్ధతి కోసం తీసుకున్నారు,
దాన్ని మనం ఇక్కడ వాడుకుంటున్నాం. ఇలాగా మీకు ఇక్కడ చూడండి. ఇన్ ఏ డేటా sample of 50 points, the lowest value of 10 and the highest value of 50. The number of groups is dash if the magnitude of class, ఇది క్లాస్ ఇంటర్వల్ 10 ఇచ్చారు, ఎన్ని క్లాసులు ఉండాలా అని అంటున్నారు అనమాట. ఈ డిఫరెన్స్ 50 నుంచి 50 పాయింట్లు ఉన్నాయి. మనం డిఫరెన్స్ చూసుకొని డివైడెడ్ బై ఎన్ని క్లాసులు ఉండాలో వేసుకుంటే వస్తుంది. యాక్సెప్టెడ్ ఆన్సర్ 5. డైరీస్ కెన్ రికార్డ్ ఎయిదర్ క్వాంటిటేటివ్ ఆర్ క్వాలిటేటివ్ డేటా. ఇది డైరీస్ కెన్ రికార్డ్ ఎయిదర్ క్వాంటిటేటివ్ ఆర్ క్వాలిటేటివ్ డేటా. ఇది ట్రూ అనమాట ఇది. కాబట్టి 10 క్వశ్చన్లు ఉన్నాయి. అలాగా మనము ఆన్లైను మెథడ్ అంటే ఇక్కడ ఒక వీడియో ఉంటుంది, దానికి సంబంధించిన కంటెంటు, దానికి సంబంధించి ఒక క్విజ్ అనమాట. ఆ పద్ధతి ప్రకారమే మనం వెళ్తున్నాము. కాబట్టి మీరు ఈ ఎగ్జామినేషన్లో అందరూ కూడా సక్సెస్ సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.